క్యాన్సరు ఇదివరకటి రోజులతో కంపేర్ చేసుకుంటే సాధారణ వ్యాధిలాగా జనాభాలో ఎక్కువ మందికి కనిపిస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, జనాభాలో క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుందా, ఎక్కువ మందిలో క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తున్నామా? ఇవి రెండూ కరెక్టే. మనం పూర్వకాలం నుంచి ఇప్పటికి కంపేర్ చేసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆ స్టాటిస్టిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ మన దేశంలో, భారతదేశంలో కూడా క్యాన్సర్ వ్యాధి ఎక్కువ మందికి వస్తుంది. ఎంతమందికి వస్తుందంటే, ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ప్రతి 10 సంవత్సరాలకి స్టాటిస్టిక్స్ కంపేర్ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రతి 1,00,000 జనాభాలో 120 మందికి క్యాన్సర్ కనిపిస్తుంది. అంటే మన హైదరాబాద్ జనాభాలో 1,00,00,000 జనాభా ఉంటే ఇంచుమించు 10,000 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నట్టు లెక్క. అదే డెవలప్డ్ కంట్రీస్లో, అమెరికా అవ్వచ్చు, వెస్ట్రన్ కంట్రీస్లో ఈ క్యాన్సరు ఒక 20 సంవత్సరాల క్రితం మనకంటే చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం కూడా డెవలప్డ్ కంట్రీస్ తోటి క్యాన్సర్ వ్యాధిలో పోటీ పడుతున్నాం. ఎందుకు అలా పోటీ వచ్చిందంటే, మనం వాళ్ళ హ్యాబిట్స్ను ఎక్వైర్ చేసుకోవటం, మనకు మనంగా పొల్యూషన్ ఎక్కువ చేసుకోవటం, అలాగే ఆహార నియమావళి, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ అవ్వచ్చు, ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడవచ్చు, అలాగే మన హ్యాబిట్స్ అన్నీ మారిపోయినాయి. అది ఇంట్లో కానీ, బయట కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, మనం ఏ వస్తువుని తీసుకున్నా ఎంతో కొంత కలుషితం కనిపిస్తుంది. ఈ విధంగా మన ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే మారిందో, మనం వెస్ట్రన్ కంట్రీస్ తోటి ఈ విధంగా పోటీ పడటంతో అక్కడికి ఇప్పటికి ఈ రోజుల్లో హ్యాబిట్స్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ, అలాగే తీసుకునే ఆహారాల్లో కానీ ఏమీ మార్పులు లేవు. సో అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇక్కడ అంతే రిస్క్ ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది కాకుండా ఈ డయాగ్నోసిస్ కూడా ఇదివరకు కంటే ఎక్కువ మంది డయాగ్నోస్ అవ్వటం, తక్కువ స్టేజ్లో డయాగ్నోస్ చేయటం, మంచి ట్రీట్మెంట్ చేయటం కూడా కరెక్టే. అది ఎక్కువ మందికి డయాగ్నోస్ చేసి ఎక్కువ ట్రీట్మెంట్లు చేస్తూ ఉన్న జనాభాలో క్యాన్సర్ బాగా ఎక్కువ మందికి రావటం వల్ల ఈ భయం, క్యాన్సర్ అనేవాడికి ప్రజల్లో భయం అన్నది కూడా ఎక్కువగా పెరిగింది. ఈ ట్రీట్మెంట్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా అంటే చాలా మార్పులు వచ్చినాయి, చాలా రీసెర్చ్ జరుగుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అన్నది ఈ రోజుని ప్రధానంగా వచ్చే నంబర్ 1 డిసీజ్గా అవతరించింది. ఈ నంబర్ 1 డిసీజ్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ రీసెర్చ్ కూడా బాగా ఎక్కువ జరుగుతుంది. సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత బాగా జరుగుతుందంటే, ఈ టైప్ ఆఫ్ కొన్ని క్యాన్సర్లు ఎవరిలో ఎప్పుడు వస్తాయి, ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, ఏ విధంగా ఎర్లీ డయాగ్నోసిస్, రాకముందే డయాగ్నోస్ చేయొచ్చు అన్నది కూడా బాగా మనం నేర్చుకున్నాం. అదే ప్రాక్టీస్లో కూడా వస్తుంది. Like and subscribe Eagle Health and Beauty.